హరిశ్రీ గణపతే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుద్ధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ఈ ప్రపంచాన్ని కాపాడేది హైందవ ధర్మమే, హిందూ ధర్మమే. కనుక దానిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఈ వేదాలు నేర్చుకునేటువంటి హక్కు, అర్హత బ్రాహ్మణులకు మాత్రమే కల్పించబడింది ఒకప్పుడు. కనుక మనం పూజ చేసేటటువంటి రాముడు, కృష్ణుడు, వివేకానందుడు, గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలామంది బ్రాహ్మిన్స్ కాదు. ఆ విషయమే ఇప్పుడు తెలియజెప్తున్నాను అనమాట. ఇందులో సప్త ఋషులు అని చెప్పని ఆకాశంలో చూపిస్తారు. ఒక వరుస క్రమంలో ఉంటారన్నమాట ఋషులు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనమాట. అందులో అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, గౌతముడు, భరద్వాజ, విశ్వామిత్రుడు, అంగీరసుడు, వీళ్ళ గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. ఈ అత్రి భార్య అనసూయ, అది ఫాదర్ ఆఫ్ దత్తాత్రేయ. ఈయన వేద ఋషి అని అంటారన్నమాట. వేదాలను ఉపాసన పెట్టారు. వశిష్ఠుడు అనమాట. ఇది ఓనర్ ఆఫ్ కామధేను, కనుక రాయల్ ప్రీస్ట్. కనుక ఈ అయోధ్య అనేటటువంటి దానికి, ఆ నగరానికి ఆయనే వాళ్ళకి ప్రిసిప్టార్. రాముడికి, భీష్ముడికి చాలా ముఖ్యం అన్నమాట. నెక్స్ట్ కశ్యపుడు ఆదర్ ఆఫ్ ఋగ్వేద. మన యక్షులు, నాగులు వాటికి కొద్దిగా పెద్ద సృష్టికర్త, పెద్ద అనమాట. భగవంతుడి కింద చూస్తారు వాళ్ళు. గౌతముడు అనమాట. ఇది కూడా వేద ఋషి. అహల్య ఈయన భార్య. అది యాన్సెస్టర్స్ ఆఫ్ కృపాచార్య. ఈయన త్రయాంబకేశ్వరం, గోదావరి ఇది అట్రిబ్యూట్ చేశాడనమాట. ఈయన గొప్ప వ్యక్తి. భరద్వాజ వేద ఋషి. ఇది విచిత్రం ఏంటంటే రామాయణ కాలంలో ఉన్నారు ఈయన, మహాభారత కాలంలో కూడా ఉన్నారనమాట. ఈ గర్గి, ద్రోణాచార్యులకి వాళ్ళకి పెద్ద అనమాట. నెక్స్ట్ విశ్వామిత్రుడు ఆయన క్షత్రియుడు. ఆ క్షత్రుడు తపశ్శక్తితో ఆయన ఋషిగా మారి గాయత్రి మంత్రాన్ని అనేటటువంటిది సృష్టికర్త. ఆయనే కనిపెట్టింది ఆ మంత్రాన్ని. అందరూ ప్రపంచం అంతా ఫాలో అవుతుంటారు. అది ఈ భరతుని యొక్క తాత, శకుంతల యొక్క తండ్రి అనమాట. అంగీరసుడు ఈ బృహస్పతికి తండ్రి, ఆదర్ ఆఫ్ ఋగ్వేద అనమాట. వీళ్ళ 7 సప్త ఋషులు అని వాళ్ళకి ప్రపంచం పైన ఆకాశంలో వాళ్ళు స్థానం అనేటటువంటిది పొందారు. వాళ్ళ గొప్పతనం వల్ల అది మనకి ఈ యొక్క ఉపనిషత్తుల్లో కొన్ని విషయాలు మనకి వీళ్ళ గురించి బాగా డీటెయిల్గా ఉంటుంటాయి అన్నమాట. అంటే మనం క్యాస్ట్ గురించి బ్రాహ్మిన్సే మనం కాదు, చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తాం కోసం ఈ వీడియో మనం చేస్తున్నాం అన్నమాట. అందువలన ఇక్కడ కులంతో పని లేకుండా హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది, జన్మం మీద ఆధారపడి నడవల. ఇది వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ఋష్యశృంగుడు జింకలు పట్టుకునేటటువంటి జాతి నుంచి వచ్చారు. చాలా గొప్ప వ్యక్తి అయ్యారు. అట్లాగే కౌశికుడు గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు అనమాట. అట్లాగే జంబూక మహర్షి నక్కలు పట్టుకునేటటువంటి జాతి. వాల్మీకి మీకు తెలిసే ఉంటుంది. వాల్మీకి ఒక కిరాతకుడు, అది పక్షుల్ని వేటాడేవాడు. ఇతను రచించిన రామాయణం హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన ఆదికవి అని కూడా పూజిస్తారు. ఈ వ్యాసుడు ఈ చేపలు పట్టే బెస్త జాతికి చెందినటువంటి వాడు. హిందువులకు పరమ పవిత్రమైనటువంటి వేదాలు ఈయన చేత విభజన చేయబడ్డవే, అందుకే ఇతన్ని వేదవ్యాసుడని పూజిస్తారు. గౌతముడు అనమాట 6వ అతను. గౌతముడు కుందేళ్లు పట్టేటువంటి జాతికి చెందినవాడు. అతను కూడా గొప్పవాడు. వశిష్ఠుడు ఒక వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఇతని భార్య మాదిగ స్త్రీ అయినా కూడా అరుంధతి దేవి ఈ రోజు కూడా నూతన దంపతుల చేత అరుంధతి వశిష్ఠులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని మనం ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాం అన్నమాట. ప్రతి పూజలోనూ హిందువుల చేత అరుంధతి వశిష్ఠులకి వశిష్టాభ్యాం అని నమస్కరిస్తుంటాం. కనుక ఇది పూజలు అందుకుంటున్నారు వాళ్ళు ఈ రోజుకి కూడా అనమాట.
నెక్స్ట్ వీరి కుమారుడు శక్తి, ఇతని భార్య ఓ మాదిగ వనిత చండాలాంగిని, వీరి కుమారుడే పరాశరుడు, ఇతను ఓ బెస్త వనిత మత్స్యగంధిని వివాహం ఆడి వ్యాసుడిని కన్నారన్నమాట. అగస్త్యుడు మట్టి కొండలో పుట్టారన్నమాట, గొప్ప వ్యక్తి. ఆ తర్వాత మతంగ మహర్షి ఒక మాదిగవాని కుమారుడు బ్రాహ్మణుడయ్యాడు, ఇతని కూతురే మాతంగ కన్య. ఈ శక్తి దేవత కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులకి ఈ మాతను ఉపాసిస్తూ ఉన్నారు. ఈమె శ్యామలాదేవి అంటారన్నమాట. ఇంకా ఐతరేయ మహర్షి ఒక దాస్యుడు మరియు కిరాతకుడు కుమారుడు. అంటే నేటి లెక్కల ప్రకారం SC ST క్యాస్ట్ కిందకు వస్తుంది. జన్మ బ్రాహ్మణుడు కాదు, కానీ అత్యున్నతమైనటువంటి బ్రాహ్మణుడు అయ్యాడు. ఇతను రాసిందే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైంది. ఇది ఋగ్వేదాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. తర్వాత ఐలుష ఋషి ఒక దాసి కుమారుడు. ఇతను ఋగ్వేదం మీద రీసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టారు. ఇతను ఋషీశ్వరులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుడిని చేసుకున్నారు. ఐతరేయ బ్రాహ్మణం 2:13 మనకు కనపడుతుంటుంది అన్నమాట. 3 సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు, కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు, కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడయ్యాడు. ఉన్నత వంశాల్లో పుట్టినటువంటి వారిని కూడా వారి ధర్మం నిర్వర్తించకపోతే వారిని నిర్మోహమాటంగా బహిష్కరించారు. ఆ బహిష్కరించిన వారిలో కొందరు భూదేవి కుమారుడు క్షత్రుడైనటువంటి నరకుడు రాక్షసుడయ్యాడు. బ్రహ్మవంశాజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు బ్రాహ్మణులైనా కూడా రాక్షసులయ్యారు. రఘువంశం మూలపురుషుడైన రఘుమహారాజు కుమారుల్లో ఒకరైన ప్రవిద్ధుడు రాక్షసుడైనాడు. త్రిశంకుడు క్షత్రియుడు కానీ చండాలుడయ్యాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడు, బ్రాహ్మడైనాడు. వీరి వంశస్థులే కౌశికస గోత్రం బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు. నవబ్రహ్మల్లో ఒకళ్ళైన దశ ప్రజాపతి కుమారుడు పృషదుడు బ్రహ్మజ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు. విష్ణు పురాణం 4:1-14 మనకు తెలుసుద్ది అనమాట. నేదిష్ఠుడు అనే మహారాజు కుమారుడు నాభుడు. ఇతనికి క్షాత్రజ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది. విష్ణు పురాణం 4:1-13. శత్రువులైన రథోత్తరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు బ్రహ్మజ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరు మీదే ఇతని వంశ బ్రాహ్మణులకు హరితస్య అనే గోత్రం వచ్చింది. విష్ణు పురాణం 4:3-5. శౌనక మహర్షి కుమారులు 4 వర్ణాలకు చెందిన వారిగా మారారు. విష్ణు పురాణం 4:8-11. ఇలాగే గుర్సమధుడు, వీతవ్యుడు, వృత్సమతి వీరి కుమారులు కూడా 4 వర్ణాలుగా చెందిన వారయ్యారు. వీరు అంటే బ్రాహ్మణులు కానిటువంటి వాళ్ళు బ్రాహ్మణులయ్యి చాలా గొప్పగా కీర్తి గడించి ఆకాశంలో కూడా ఉన్నారు. బ్రాహ్మణులు అయ్యుండి కూడా వాళ్ళు ఆ బ్రాహ్మణత్వాన్ని మనం ఆచరించక వాళ్ళు రాక్షసులయ్యారు. కొందరు కష్టాలకు గురయ్యారు, సమస్యలకు గురయ్యారు. అందువలన బ్రహ్మతత్వం తెలిసినటువంటి వాళ్ళకి బ్రాహ్మణత్వం వస్తుంది. మనం ప్రయత్నం చేసేటట్టయితే, పద్ధతిగా ఉండేటైతే, పద్ధతైన జీవన విధానానికి, కొద్దిగా మంత్రోపాసనకి, ఆ ధ్యానానికి, ఆ భగవంతుడిలో లీనవ్వాలని మనం ప్రయత్నం చేసేటట్టయితే బుద్ధి, మనస్సు, జ్ఞానం వాటిని తెలుసుకుంటే తదనుగుణంగా మనం వ్యవహరించేటట్టయితే ఆటోమేటిక్గా మనలో కూడా మంచి లక్షణాలు అనేటటువంటిది పొందటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఈ రోజున ఏంటంటే తిరుపతిలో కానీ ఇంకా కొన్ని చోట్ల నాన్ బ్రాహ్మిన్స్కి కూడా ఇక్కడ వేదాలు నేర్పుతున్నారు. ఇంకా బ్రాహ్మణులు కానిటువంటి వాళ్ళకు కూడా గుళ్ళో పూజాధికాలు అనేటటువంటిది చేయిస్తున్నారు. కనుక ఇక్కడ రక్తంలోనే ఉంది బ్రాహ్మణత్వం. అదే వాళ్లే గొప్పవాళ్ళు అనేది కాకుండా మనకి ఉదాహరణ చెప్పాను అనమాట. చాలామంది ఋషీశ్వరులు ఎలా ఉన్నారు, ఎలా క్షత్రియుడు బ్రాహ్మణులు అయ్యారు, ఎలా తక్కువ కులస్తులు బ్రాహ్మణ్యం పొందగలిగారు. అంటే మంచి ఆ బ్రాహ్మణత్వం అనేటటువంటిది ఒక మంచిది కాబట్టి దాన్ని ఫాలో అయ్యి వాళ్ళు ఆ బ్రాహ్మణత్వం పొందారన్నమాట. అందువల్ల మీరు కూడా అందరూ బ్రాహ్మణులు అవ్వాలని, మంచిగా ఉండాలని, ఆ యొక్క బ్రహ్మ వర్చస్సు, బ్రహ్మ తేజస్సు తెలుసుకొని లోక కళ్యాణార్థం సమాజానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంగళం మత్శుభం భూయాత్.